లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో చెప్పండి. సింపుల్ అండి. ఒక 7 మినిట్స్లో అయిపోతుంది. ఇది మాత్రం కుకింగ్ అంతా అయ్యేసరికి. హాయ్ అండి, బన్సీరవ్వ ఉప్మా చేద్దామండి. ఈరోజు కావాల్సిన సామాను ఇవి చూసారా, వెజిటేబుల్స్, బీన్స్, కార్న్, క్యారెట్ అండి, టమాటాస్, ఆనియన్, పోపులు అండి. ఏమేమి కావాల్సిన పోపులు. బన్సీరవ్వ ఇదిగోండి చూసారా. ఉప్మా చేసుకుందాం ఈరోజు. చాలా బాగుంటుందండి, హెల్దీ ఫుడ్. చూద్దాం రండి ఉప్మా ఎలా చేయాలనేది. ఆయిల్ వేసుకున్నామండి, పెనం వేసుకున్నాము. స్టవ్ వెలిగించుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులు వేసుకుంటున్నామండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ అవన్నీనండి. శనగపప్పు వేస్తున్నాను. ఇందులో మినపప్పు వేయకూడదండి, నేను మినపప్పు వేయలేదు. ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ పోపులు వేగిపోయండి. కరివేపాకు వేసుకుందాం కొద్దిగా. పోపులు వేగాక కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నామండి. ఆనియన్స్ నాకు కొంచెం వేగితే చాలు. నాకు బన్సీరవ్వలో కొంచెం ఆనియన్ లాగా తినేటట్టుగాను, అందుకే నేను కొంచెం పెద్దగా కోసుకున్నాను. మీకు నచ్చితే కొంచెం చిన్నగా కోసుకొని, లేదంటే లేదు. ఎక్కువ వేగకూడదండి ఉప్మాకి ఆనియన్స్. చూసారా, కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు కావాలంటే. నేను యాడ్ చేయలేదు. చాలండి, ఇంకా అంతకంటే ఏమి అవసరం లేదు. ఆనియన్స్. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకుందాం. మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు. నేను బీన్స్ను, క్యారెట్, కార్న్ ఉన్నది వేసుకున్నాను. ఇంకా పీచ్ అవన్నీ ఉన్నది వేసుకున్నాను. వెజిటేబుల్ వేగిపోయండి, కొంచెం వేగేయండి, బాగానే వేగాయి. మనకి వాటర్ వేస్తాం కాబట్టి ఉడికిపోతాయి, ఏం పర్వాలేదు. ఇప్పుడు కొంచెం టమాటా యాడ్ చేసుకోవాలండి. కొంచెం టమాటా మగ్గాలి, మూత పెట్టుకుందాం. మగ్గిందండి కొద్దిగా టమాటాస్. మూత తీసుకుందాము. చూసారా, కొంచెం మగ్గితే చాలండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. నేను ఈ కప్పుతోని తీసుకున్నాను కదా బన్సీరవ్వ కప్తోని, ఆ కప్పుతో ఒక త్రీ కప్స్ వేసుకోవాలండి. 2 కప్స్ కాదు, 3 కప్స్ వేయాలి. మాకు బన్సీరవ్వ ఉడకాలి కాబట్టి వాటర్ వేసుకున్నాం. సరే, కొంతసేపు మూత పెట్టుకుందాం. కొంచెం బాగా మరిగాక అప్పుడు వేయాలండి వాటర్. మూత పెట్టుకుందాం. చూసారు కదా, ఇంతేనండి. ఇది కొంచెంసేపు మూత పెట్టుకుందాము. బాగా మరిగిన తర్వాత ఉప్మా అది వేయాలండి, బన్సీరవ్వ. అది గోధుమ రవ్వ కూడా అంటారండి. ఇది మామూలుగా కొంచెం ఇది మూత పెట్టుకోవాలండి కొంతసేపు. చూద్దామండి అయ్యిందో లేదో చూద్దాము. వావ్, చాలా బాగా అయ్యిందండి. కొద్దిగా ఉడకాలి. ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. చూసారా ఎంత బాగుందో. రైస్ బదులు ఇది తింటే మంచిదండి, చాలా హెల్తీ ఫుడ్ ఇది. చూసారా, ఇలాగే తినేయొచ్చండి మనం, ఏం పర్వాలేదు. వారంలో 2 సార్లు తినొచ్చండి, బాగుంటుంది, మంచిది. ఇదే రోజు అంటే మనకు బోర్ కొడుతుంది కదా. చూసారా, ఇంకొంచెంసేపు మూత పెట్టుకుందాం. అయిపోయిందండి ఉప్మా, బన్సీరవ్వ ఉప్మా. చూసారా, అంత కప్పు వేస్తే ఇది ముగ్గురికైనా సరిపోతుందండి. ఇది అంత కప్పు చాలండి. ఎక్కువ వేసుకుంటే ఇది ఎక్కువ అనిపిస్తుంది, హెవీగా ఉంటుందండి. తినేటప్పుడు కూడా కడుపు నిండిపోతుంది. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. అయిపోయిందండి, ఇంతే, రెడీ. ఉప్మా ఉడికిపోయిందండి మనకి.
చాలా ఇదిగా ఉడికింది. బావుంది. టేస్ట్ కూడా చాలా బావుందండి. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.